హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా అయితే అరకిలో చికెన్ మెత్తటి మాంసం తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దానిలో ఇప్పుడు ఒక స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, అలాగే 1.5 స్పూను కార్న్ఫ్లవర్, అర స్పూను పసుపు, ఒక ఎగ్గు వేసుకొని మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటాను. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 పావుల నూనె వేసుకొని ముందే మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట. కార్న్ఫ్లవర్ వేయటం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, గట్టిగా ఉండవు చికెన్ పీసులు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం బయట తినే ఫుడ్ కంటే కూడా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ అయితే వచ్చేసినాయి. ఇలా చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి మనం. ఇవన్నీ నేను సైడ్కి అంటున్నాను, ఎందుకంటే నాకు కళాయి పెద్దగా ఉందన్నమాట మా ఇంట్లో, అందుకే అలా సైడ్ పెట్టేశాను. ఇప్పుడైతే మళ్ళీ దాంట్లోనే ఒక ఎగ్ అయితే నేను వేసేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒక ఎగ్ పీసులకు కలిపాను, ఇంకో ఎగ్ మాత్రం ఇలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఇంట్లో స్టాక్ ఉంది అని చెప్పి వేసుకుంటున్నాను. చికెన్తో పాటు ఎగ్స్ వేస్తే బాగుంటుందని అలా అయితే వేసాను అనమాట. ఇప్పుడు మొత్తం అయితే ఇలా కలిపేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చూసి వదిలేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 కానీ 3 కానీ పావుల నూనె వేసుకోండి. నూనె కూడా తినేదాన్ని బట్టే వేసుకోండి, ఎవరైనా సరే, నేను చెప్పానని కాదు. ఇప్పుడు నూనె వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నేనైతే ఒక 3 స్పూన్ల తాలింపులు అయితే వేస్తున్నాను. తాలింపులు ఎక్కువ ఉంటే బాగుంటుందని. ఒక అర స్పూన్ అయితే అల్లం పేస్ట్, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను గరం మసాలా, ఒక అర స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చికెన్ పీసులు పట్టించాం కాబట్టి ఇందులో అర స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపిన తర్వాత మనం ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకోండి. తర్వాత ఒక స్పూను కారం వేసుకోండి. ఉప్పు అయితే సరిపోని చూసి వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. ఇంతే అండి, రెడీ అయిపోయింది. అయితే ఇందులో నాకు క్యాబేజీ లేదండి, నేనైతే ఎప్పుడు క్యాబేజీతో చేస్తాను. ఆ రోజు ఇంట్లో క్యాబేజీ లేదు కాబట్టి నేనైతే చేయలేదన్నమాట. ఇప్పుడు మన రైస్ వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. నా దగ్గర అయితే సాసులు ఉన్నాయి, టమాటా సాస్, గ్రీన్ సాస్, అలాగే చిల్లీ సాస్, ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ వేసేసుకొని చేసుకుంటాను అనమాట. నేను బయట అస్సలు కొనను ఫ్రెండ్స్, ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఏ ఫుడ్ అయినా. పిల్లలు ఇష్టంగా తింటారనమాట, ఎందుకంటే బయట కొనటం వల్ల క్లీన్గా ఉండదు, అందుకే ఇంట్లో రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే అంతా అయిపోయింది. ఒక నిమ్మకాయ అయితే మొత్తం పిండేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటున్నాను. మన ఫ్రైడ్ రైస్ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇలా నిమ్మకాయ అని ఉల్లిగడ్డతో తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. బయట ఫుడ్ కూడా పనికిరాదనమాట. చూడండి, చికెన్ పీసులు కూడా ఎలా ఉడికిపోయాయో, చాలా టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్.